నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించేలా బీజేపీ కిసాన్ మోర్చా కీలక అడుగు వేసింది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాల పూర్తి అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ నెల 11వ తారీఖు నాడు జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకి అవగాహన కల్పించేందుకోసం రైతు సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఉదయం 10 గంటలకి ఒక రైతు సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దీనికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు దీనికి హాజరవుతున్నారు. అదేవిధంగా దీనిపై అవగాహన కల్పించేందుకోసం ఒక కృషి విజ్ఞాన కేంద్రంలోని ఈ శాస్త్రవేత్తలు రైతు శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా అవగాహన కల్పించి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో పెద్ద ఎత్తున రైతులంతా కూడా పాల్గొని ఈ రైతు సమ్మేళనాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ హుజరాబాద్ ప్రాంత రైతులు అదేవిధంగా కరీంనగర్ జిల్లా రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. దీన్ని విజయవంతం చేద్దాం, మనం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదంతా కూడా 11వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 11వ తేదీన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో భారీ రైతు సమ్మేళనం నిర్వహించేందుకు సన్నద్ధమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన సన్నాహక సమావేశ వివరాలు ఇప్పుడు చూద్దాం. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ద్వారా భూసారాన్ని కాపాడడంతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలన్న లక్ష్యంతో బీజేపీ కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. ఇందులో భాగంగానే ఈ నెల 11న జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో రైతు సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం జమ్మికుంటలో స్థానిక బీజేపీ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతులు పురుగుల మందుల వాడకాన్ని తగ్గించి నేచురల్ ఫార్మింగ్ వైపు అడుగులు వేయాలని కోరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ రైతు సమ్మేళనానికి జిల్లాలోని రైతులు, వ్యవసాయ అనుబంధ రంగాలు వారు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సన్నాహక సమావేశంలో బీజేపీ పట్టణ మండల అధ్యక్షులు కొలగాని రాజు, రమేష్ యాదవ్, ఇల్లందుకుంట హుజూరాబాద్ అధ్యక్షులు వెంకట రమణారెడ్డి, తూర్పాటి రాజు, కొండలరెడ్డితో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి మాడా వెంకటరెడ్డి, ఇతర ముఖ్య నాయకులు, యువమోర్చా ప్రతినిధులు పాల్గొన్నారు. అదండి పెట్టుబడి లేని వ్యవసాయ, ఆరోగ్యకరమైన ఆహారం లక్ష్యంగా ఈ నెల 11న జమ్మికుంటలో జరగనున్న రైతు సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని బీజేపీ శ్రేణులు కోరుతున్నారు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ. నమస్కారం.